రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణలో భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులను భూములను 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఈ నిర్ణయానికి ముందు సిఆర్డీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు రైతులతో చర్చలు జరిపి భూ సమీకరణలు చేరాలని కోరారు. కొద్దిమంది మాత్రం అంగీకరించలేదు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి సుమారు 29,233 మంది రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చినా పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు తదితర ప్రాంతాల్లో కొద్దిమంది రైతులు మాత్రం భూములు ఇవ్వకుండా నిలిచిపోయారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలు విజయవాడకు జాతీయ రహదారికి సమీపంగా ఉండటంతో అక్కడ భూములు మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందని రైతులు వాదిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సాధారణంగా ఇచ్చే పరిహారం కంటే మెరుగైన పరిహారం ఎకరానికి 1,450 గజాల రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. అయినప్పటికీ కొందరు రైతులు ముందుకు రాలేదు. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రభావం కూడా ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించడంతో ఆ పార్టీకి అనుకూలంగా కొందరు రైతులు భూములు ఇవ్వటానికి వెనుకంజ వేస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ సమస్య కొత్తది కాదు. 2019కి ముందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములు ఇవ్వని రైతుల భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు 2013 భూసేకరణ చట్టం కింద 621 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కొందరు రైతులు కోర్టును ఆశ్రయించగా ఆ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం మారిపోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ ప్రక్రియను ఉపసంహరించుకుంది. తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి రాజధాని పనులు ప్రారంభించడంతో మరొకసారి రైతులతో సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల ఆధారంగా కొందరు రైతులు భూ సమీకరణలో చేరినా మరికొందరు ఇప్పటికీ అంగీకరించకపోవడంతో మొత్తం 494 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ జారీ చేయబడింది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న భూములు ఇవ్వకపోవడం వల్ల నిర్మాణ పనులు పూర్తి కాకుండా నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం సంబంధిత రైతులకు మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకొచ్చింది. కొందరు ప్రైవేటు కొనుగోలుదారులు కూడా అధిక ధరకు భూములు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ కొందరు రైతులు ఎకరానికి 10 కోట్లు, 15 కోట్లు కావాలని డిమాండ్ చేస్తూ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఇది పరిహారం సమస్య కంటే రాజధాని నిర్మాణాన్ని ఆలస్యం చేయాలనే ఉద్దేశమే ప్రధాన కారణమని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డుగా ఉన్న 5 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది. సంబంధిత రైతుల ఖాతాల్లో ఎకరానికి సుమారు 2.40 కోట్ల పరిహారం జమ చేసి చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువ ఎంతుంది అంటే అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. సుమారు 60 లక్షలు ఉండగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం మూడింతల పరిహారం చెల్లిస్తోంది. సిఆర్డీఏ అధికారులు, పోలీసుల సహకారంతో భూములను స్వాధీనం చేసుకుంటుండగా కొందరు రైతులు మరియు మహిళలు నిరసన వ్యక్తం చేసిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. భూ సమీకరణలో చేరి ఉంటే ఈ రైతులకు ఎకరానికి 1,450 గజాల రిటర్నబుల్ ప్లాట్లు లభించేది. రాజధానికి ముఖద్వారమైన ఈ ప్రాంతంలో భవిష్యత్తులో గజానికి భారీగా విలువ వచ్చే అవకాశం ఉండడంతో ఒక్కో ఎకరానికి సుమారు 6 కోట్లకు పైగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం భూసేకరణ ద్వారా అందుతున్న పరిహారంలో ఆ విలువ కంటే తక్కువగానే ఉండనుంది. అందువల్ల తమకు తాముగా తీసుకునే నిర్ణయం వల్ల రైతులకి ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 29,000 మందికి రైతులు భూములు ఇచ్చిన పరిస్థితుల్లో కేవలం కొద్దిమంది రైతుల కారణంగా రాజధాని పనులు నిలిచిపోవటం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటుందని, రైతులపై ఒత్తిడి తెస్తుందని ఆరోపిస్తుంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే చట్టబద్ధమైన భూసేకరణ ప్రక్రియలో కోర్టులు సాధారణంగా ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భూములు ఇంకా ఇవ్వని రైతులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని నిర్ణయం తీసుకుంటే తమకే మేలు జరుగుతుంది. లేకపోతే పరిహారం పరంగా కూడా నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే బాగుంటుందా, లేక భూసేకరణే మంచిదని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.